ప్రజలకు అండగా నిలవాల్సిన టైంలో మాజీ సీఎం జగన్ విమర్శలు చేయడం దారుణమన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా మాట్లాడడం బాధాకరమన్నారు. పిఠాపురంలో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. 5 ఏళ్లు జగన్ రాష్ట్రాన్ని పాలించడమే జరిగిన పెద్ద విపత్తు అని ఎద్దేవా చేశారు మంత్రి నాదెండ్ల. ఇక వరద బాధితులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. విజయవాడ నగరంలో 2 సార్లు పర్యటించారు. నిన్న పిఠాపురంకి వెళ్లారు. కాకినాడలో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇది ఒక ఊత పదంలాగా అయిపోయింది దానికి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థల పైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు